ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మీకు విజయానికి కొత్త తలుపులు తెరుచుకుంటాయి. సంతోష సాధనలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ జీవితం పట్ల కూడా అసంతృప్తికరంగా ఉండవచ్చు. ఈరోజు మీరు ఎక్కువ రిస్క్ తీసుకోకండి. పిల్లల వైపు నుండి కూడా కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి. కుటుంబం లేదా సంబంధాల స్థితికి సంబంధించి అభద్రతాభావం ఉండవచ్చు. మీరు మీ హృదయాన్ని ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఈ రోజున మీకు చాలా మంచి రోజు కానుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు మరియు సంబంధంలో దూరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు మరియు మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు ఉత్సాహంగా పనిచేస్తే వారు మిమ్మల్ని కూడా సంతోషంగా ఉంచుతారు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ జీవితాన్ని గడిపేవారు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ వివాహిత వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఈరోజు మీ మనస్సు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మరియు ప్రేమ జీవితానికి సంబంధించి మరిన్ని సమస్యలు కనిపిస్తాయి. ఈరోజు తులారాశి వారికి సాధారణంగా ఉంటుంది. ప్రత్యేక వ్యక్తితో ఆకస్మిక సంభాషణ మీ కెరియర్ యొక్క దిశను మారుస్తుంది. అయితే మీరు జీవితంలో ఏదైనా నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాపారంలో ఒడిదుడుకుల పరిస్థితి ఉంటుంది, కానీ త్వరలో అంతా సవ్యంగా ఉంటుంది. మీరు ఏదైనా పని చేసే ముందు పెద్దల అభిప్రాయాన్ని తీసుకోవాలి. అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీకు మీ శత్రువులు చిరాకును తెప్పిస్తారు, కానీ మీరు నిగ్రహాన్ని కోల్పోవద్దు, లేకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. కోపం అనేది స్వల్పకాలిక ఉన్మాదం. అది మిమ్మల్ని కష్టాల్లో పడేస్తుంది. ఈరోజు మీకు కడుపు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీరు తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకు ఏవైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మీరు మంచి ఫలితాలను సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఈరోజు తులారాశి వారికి ఒక స్త్రీ మీ ఎదుగుదలను చూసి వార్వలేక మీ మీద పడి ఏడుస్తున్నారు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా మీ మీద ఏడవడం వల్ల మీ జరిగే పనులన్నీ ఆగిపోతాయి. మీకు అన్ని వైపుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు మీకు వచ్చే జాబ్ మీకు రాకపోవచ్చు. మీ వివాహం లేట్ కావచ్చు. ఈ విధంగా చాలా రకాల సమస్యలు అనేవి వస్తాయి. మీ మీద ఒకరు ఏడవడం వల్ల అయితే ఈ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు. ప్రతిరోజు దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.